అందరికీ నమస్కారం. ఈ రోజైతే మనం ఫస్ట్ వీడియో ఆఫ్ అవర్ యూట్యూబ్ ఛానల్ హనుమాన్ లెర్నింగ్ హబ్. ఈ యూట్యూబ్ ఛానల్లో ఏంటంటే మీకు కావాల్సిన స్టడీ రిలేటెడ్ హ్యాక్స్, వీడియోస్, క్లాసెస్ అన్నీ వస్తాయి. ముందు మీరు మా స్టడీ రిలేటెడ్ వీడియోస్ అన్నీ చూడాలనుకుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఈరోజు వీడియోలో అయితే మనం 5 స్టడీ పవర్ఫుల్ టెక్నిక్స్ నేర్చుకున్నాము. అవేంటంటే ఫైన్మైండ్ టెక్నిక్, పొమోడోరో టెక్నిక్, బ్లట్టింగ్ మెథడ్, యాక్టివ్ రీకాల్, స్పేస్డ్ రిపిటేషన్. 1 by 1 మనం అన్నీ నేర్చుకుందాం. సో ఈరోజు అయితే మనం వీడియోని మొదలు పెడదాం. ఓకే, ఫస్ట్ పొమోడోరో టెక్నిక్. పొమోడోరో టెక్నిక్ అంటే ఏంటంటే ఫస్ట్ 25 minutes చదవడం, 5 minutes బ్రేక్ తీసుకోవడం, అలా 4 times చేయాలి. అలా 4 పొమోడోరోస్ చేసాక ఒక లాంగ్ బ్రేక్ తీసుకోవాలి. ఇలా తీసుకోవడం వల్ల 25 minutes చదవడం వల్ల ఏమిటంటే మనకి ఫోకస్ స్టడీ టైం అనేది ఉంటుంది. డిస్ట్రాక్షన్ ఫ్రీ ఎన్విరాన్మెంట్ కూడా మనం క్రియేట్ చేసుకుని చదవడం ద్వారా మనకి ఎలాంటి డిస్ట్రాక్షన్స్ ఉండవు. పైగా మనం కాన్సన్ట్రేషన్గా చదవచ్చు ఆ 25 minutesలో. 5 minutes బ్రేక్. ఆ 5 minutes బ్రేక్లో సింపుల్గా లెగిసి స్ట్రెచ్ చేయండి, సింపుల్ వాక్ చేయండి, ఫ్రెష్ ఎయిర్ పీల్చండి. ఇలా చేయడం ద్వారా ఈ స్టడీ టెక్నిక్ అనేది చాలా మీకు ఉపయోగపడుతుంది. ఇలా 4 పొమోడోరోస్ చేశాక ఒక లాంగ్ బ్రేక్ 30 minutes తీసుకోవాలి లాంగ్ బ్రేక్. ఇలాగా పొమోడోరో టెక్నిక్ మీకు మీ స్టడీస్లో చాలా ఎఫెక్టివ్గా ఉంటుంది. తర్వాత టెక్నిక్ వచ్చేసి ఫైన్మైండ్ టెక్నిక్. ఫైన్మైండ్ టెక్నిక్ అంటే ఏంటంటే మీరు ఒక కాన్సెప్ట్ నేర్చుకుంటారు కదా, కాన్సెప్ట్ ఒక 6th class పిల్లోడికి ఎక్స్ప్లెయిన్ చేయడం అనమాట. ఆ 6th class పిల్లోడికి ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు ఎలా అంటే సింపుల్ వర్డ్స్లో సింపుల్ టర్మ్స్ యూస్ చేసి ఎక్స్ప్లెయిన్ చేయాలి వాడికి అర్థమయ్యేలాగా. అలా ఎక్స్ప్లెయిన్ చేయడం ద్వారా ఏమిటంటే మీకు చాలా కాన్సెప్ట్ రివైజ్ అవుతుంది, మీకు లాంగ్ టర్మ్ మెమరీలో కాన్సెప్ట్ అనేది స్టోర్ అవుతుంది. ఇలా చేయడం ద్వారా ఆ పిల్లవాడికి కూడా మీరు సింపుల్ టర్మ్స్లో ఎక్స్ప్లెయిన్ చేయడం ద్వారా ఏంటంటే క్రిస్టల్ క్లియర్ కంటెంట్ అనేది మీ మెమరీలో స్టోర్ అవుతుంది. ఇలా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రాసెస్లో మీరు ఎక్కడైనా తడబడితే స్ట్రక్ అవుతే కనుక ఒకసారి ఆ టాపిక్ ఓపెన్ చేసి మళ్ళీ చూడండి, చూసి దాన్ని సింపుల్ టర్మ్స్లో మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయండి. అలా A to Z క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాక మీరు కాన్ఫిడెంట్గా ఫీల్ అవుతారు. ఆ టాపిక్ కూడా మీకు బాగా వస్తుంది. ఆ టాపిక్లో పర్టికులర్ టాపిక్లో మీరు మాస్టరీ చేయగలుగుతారు. ఇది చాలా ఎఫెక్టివ్గా ఉంటుంది, ట్రై చేసి చూడండి ఫైన్మైండ్ టెక్నిక్. సో థర్డ్ టెక్నిక్ వచ్చేసి యాక్టివ్ రీకాల్. మీరు చదివింది ఒకసారి బుక్ మూసేసి మీరు అలా కూర్చొని ఐస్ క్లోజ్ చేసుకుని మీరు చదివింది ఒకసారి ఆలోచించి దాన్ని రీకాల్ చేసుకుని అదేంటి అని మెమరైజ్ చేయండి. అలా చదవకుండా ఒకసారి మీలో మీరు రీకాల్ చేసుకుని మెమరైజ్ చేసుకోవడం ద్వారా ఇది బాగా స్టోర్ అవుతుంది, ఇది బాగా ఈ టాపిక్ అనేది ఇంజెక్ట్ అవుతుంది. ఇది చాలా ఎఫెక్టివ్గా ఉంటుంది. ఇది కూడా యాక్టివ్ రీకాల్, ఇది మీరు ట్రై చేయండి. అండ్ ఫోర్త్ టెక్నిక్ వచ్చేసి స్పేస్డ్ రిపిటేషన్. స్పేస్డ్ రిపిటేషన్ అంటే ఏంటంటే మీరు పర్టికులర్ టాపిక్ చదువుతారు కదా, ఆ పర్టికులర్ టాపిక్ మీద 3 days, 4 days, 5 days ఇలా చిన్న గ్యాప్స్లో చిన్న ఒక 10 minutes రివిజన్ చేసుకోండి. ఇలా 3 daysకి ఒకసారి చేసుకోవడం ద్వారా ఏమవుతుందంటే ఇది రివిజన్ అయిపోతుంది. అది మెల్లమెల్లగా మీ లాంగ్ టర్మ్ మెమరీలో స్టోర్ అయ్యి మీకు ఎప్పుడు కావాలంటే ఆ కంటెంట్ని బయట తీసి ఎక్స్ప్రెస్ చేయొచ్చు. ఇలాగా ఇది చాలా ఎఫెక్టివ్గా ఉంటుంది. స్పేస్డ్ రిపిటేషన్ ఇది రివిజన్లో ఒక టెక్నిక్. ఇదైతే 3 daysకి ఒకసారి, 4 daysకి ఒకసారి మీకు రెగ్యులర్ ఇంటర్వెల్స్లో రివిజన్ చేయడం ద్వారా ఇది చాలా ఎఫెక్టివ్గా ఉంటుంది. ఇంకా మన 5 అండ్ లాస్ట్ టెక్నిక్ వచ్చేసి బ్లట్టింగ్ మెథడ్. బ్లట్టింగ్ మెథడ్ అంటే ఏంటంటే మీరు చదివింది ఒకసారి మూసేసి బుక్ ఒక పెన్ను పేపర్ తీసుకోండి. ఆ పెన్ను పేపర్లో ఏం చేస్తారంటే మీరు చదివింది కీ పాయింట్స్ సమ్మరైజ్ చేయండి. ఆ సమ్మరైజ్ చేసి పాయింట్స్ రాయండి. అలా రాయడం వల్ల ఏంటంటే క్రిటికల్ థింకింగ్, అనలిటికల్ స్కిల్స్ పెరుగుతాయి. ఇలాగ రాయడం వల్ల మీరు ఎలా అయితే ఎక్స్ప్రెస్ చేయాలనుకుంటున్నారో అదంతా బాగా కుదురుతుంది. ఇది చాలా ఎఫెక్టివ్గా కూడా ఉంటుంది. ఇలా 5 స్టడీ టెక్నిక్స్ చాలా పవర్ఫుల్గా ఉంటాయి. దీంట్లో ఒకటైనా ట్రై చేయండి, ఎఫెక్టివ్గా ఉంటుంది. కాకపోతే 5 ట్రై చేస్తే మీరు చాలా యూజ్ అవుతుంది ఈ 5 టెక్నిక్స్ కూడా. సో దిస్ ఈజ్ అవర్ టుడేస్ వీడియో అండ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. మరిన్ని స్టడీ టెక్నిక్స్, హ్యాక్స్, క్లాసెస్ కోసం స్టే ట్యూన్ టు అవర్ ఛానల్. బాయ్.